పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. అదే ఏంటండి, ఎలా ఉందండి సరే ఇక్కడ పిఠాపురంలో ఎవరికి అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. పవన్ కళ్యాణ్ గారికేనా? అదే. ఎందుకండి ఆయన మీద అంత నమ్మకం? కొత్తగా వచ్చారు, తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తారని ప్రతి ఒక్కరికి అనిపిస్తుందండి. డబ్బుల గురించి కాదండి మెయిన్. ఎవరు ఎంత ఇచ్చినా దాని సమస్య లేదు. మెయిన్ ఏంటంటే మన పిఠాపురం ఇప్పటికే పేర్లోకి వచ్చిందండి. పిఠాపురం ఎక్కడ ఉందో ఎవరికి తెలిసింది కాదు. అలాంటి ఇవాళ ఢిల్లీ లెవెల్లో ఉందండి ఇది. అందరికీ తెలిసిపోయింది అంటారు పవన్ కళ్యాణ్ గారు. చిన్న కుర్రోడు పెద్ద కుర్రోడు అందరూ కూడా రోజు రోజుకి మార్పు వచ్చిందండి. ఇంకా మనం చూడక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అంటారా? పవన్ కళ్యాణ్ గారు చూడక్కర్లేదు. ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఆయనే ఎలా ఉంటది అంటారు ఈసారి? చూడక్కర్లేదండి. అభివృద్ధి ఎలా చేస్తారంటారు? అభివృద్ధి చేస్తే మళ్ళీ జనం ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్తారండి. లేదంటే మళ్ళీ ఈ రకంగానే సైడ్ అయిపోతారు. ఆయన మీద నమ్మకం ఉందా? అలాంటి వ్యక్తి చేస్తారని నమ్మకం ఉండి పిడారు అందరూ మారిపోయారండి. మారిపోయారా? మరి ఇంటికి 1,00,000 ఇస్తామంటున్నారు వైసీపీ. ఇంటికి 1,00,000 ఇచ్చినా జోబులో పెట్టుకుని ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ చేస్తారండి. అంతేనంట. తీసుకోకపోతే వాళ్ళతో నేరం, తీసుకుంటే వెళ్తా నేరం అన్నట్టు మాలు తీసుకుంటాడు, మొత్తం ఇలా చేస్తాడండి. అదే. అంతేగాని ముందు వైఎస్ఆర్ గాలి ఉండేదండి, ఇలాగ ఉండేది. ఆ గాలి తగ్గింది, ఈ గాలి పెరిగిందండి. ఇప్పుడు చూస్తుంటారు తరానికి. వంగగీత గారు లోకల్ అంటుంది ఆమె. ఇంకా లోకల్ ఏం పని అదండి, 2 సార్లు చేసుకుంది కదా ఆవిడ అంక చూడరండి. చాలా అంటారు. ఇంకా చాలు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గ్యారంటీ పక్కా. ఆయన సొంత డబ్బులతో కూడా ఖర్చు పెడతాను, ఇక్కడ అవసరం అయితే చేస్తాను. మాకు రూపాయి ఇవ్వక్కలేదండి. పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఎవరు మాకు ఇవ్వక్కలేదు. 10 రూపాయలు తీసుకోకుంటే ఓటేస్తాం. అసలు డబ్బులు ఇవ్వలేరు ఆయన కూడా. అసలు ఆశించమండి, తీసుకోని కూడా ఇచ్చినండి. ఎలా పార్టీ నుంచి ఎవరు వచ్చినా తీసుకోండి. ఆతరాళ్ళు వస్తే మాత్రం తీసుకోకపోతే బాగోదని తీసుకుంటారు. అది మాత్రం గ్యారెంటీ. మారరా మరి? అప్పుడు మారండి. డబ్బులే పని అండి. చూడాలి కదండి మీరు ఒకసారి. చూడకపోతే ఇంకా అంత పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈసారి పిఠాపురానికి చాలా అవసరం ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ తరం కాకుండా వచ్చే తరంతో కూడా పని ఉందో, తర్వాత ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ అయినండి. చూడక్కర్లేదండి. అంతే. చూస్తారు, జనాలేమో చూస్తారండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితి ఏంటంటారు? పరిస్థితులు ఏంటంటే మామూలుగానే ఉంటదండి. ఇంకా ఇప్పుడు ఎలాగుందో అలాగే ఉంటుంటదండి. కొత్తగా చూస్తారండి, మారాలండి. ఒకవేళ ఇంత బాగాలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇన్నే చూసుకుంటారు. తప్పని జనాలు ఎరువులేటి. అంతే కదండి. పిఠాపురం మండలాలు ఎన్ని ఉన్నాయి అన్ని కూడా మీకు 100కు 90 ఓట్లు గ్యారెంటీ. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి గ్యాస్ గుర్తుకి. మామూలుగా ఉదయ శ్రీనివాసరికి కూడా తిరగలేదండి. బాగుంటుందంటారా? ఆయన కూడా ఒకరికి వేయాలి కదండి మరి. ఒకరికి ఇస్తే సుఖమేటి చెప్పండి. మిమ్మల్ని ఇద్దరు వచ్చారు, ఇద్దరికి గౌరవిస్తేనే కదా మీకు ఆనందం. మరి ఆయన 4 సార్లు 3 సార్లు పోటీ చేసిన అంటున్నాడు ఆయన. ఎవరండి? వైసీపీ నుంచి సునీల్ గారు. చేసినాక ఆయనకి సుఖం ఉండదు. అంతేనంటారా? ఏదొస్తే అది మారిపోయేవాడికి అతను ఎవరు పట్టుకుంటారు చెప్పండి. నేడు తెలుగుదేశంలో ఉన్నాడు, ఏడుంటే అతను గాలి పని చేసినాడు. అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఇప్పుడు తెలుగుదేశంలో నీళ్ళు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ఉంటే ఆయన గెలిచేసినండి గ్యారెంటీగా. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి గెలవలేరు. ఇప్పుడు మళ్ళీ గెలరు. వైసీపీలో ఉండటం వల్ల గెలవరు, పడిపోతుంది. దానిదే కారణం. ఆయన మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. రైట్. ఇక్కడ ఈసారి ఎంపీగా ఉదయ శ్రీనివాస్ గారు, తంగిళ్ళ శ్రీనివాస్ గారు. ఎమ్మెల్యేగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు తిరగలేదండి. చూసుకోలేదండి. మీకు 1,90,000 దాకా పోటింగ్ కుర్రోడితో చూద్దా వేస్తారండి. పెద్దోళ్ళు చిన్నలు అందరూ మారిపోయారు. డబ్బులు క్వశ్చన్ లేదండి. అదండి భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం అంటారా? పిల్లలకి పని చేద్దండి, పిఠాపురం డెవలప్మెంట్ అవుతుందండి. మాలాంటి పల్లెటూళ్ళు కూడా దీంట్లోకి వెళ్తాయండి, డెవలప్మెంట్ అవుతాయండి. పిఠాపురం ఎక్కడికో తీసుకెళ్లారండి. ఈ రోజు పిఠాపురం అంటే ప్రతి లోకం తెలిసిందండి. ఇంతకేతం కాకినాడ పక్కన పిఠాపురం అని. అదే.